ఆకాశవాణి విజయవాడ 1954 నుంచి భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రజలకు చేరవేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆకాశవాణి సంగీత సమ్మేళనం 2025 దేశవ్యాప్తంగా 67 కేంద్రాల్లో ఒకేసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రేపు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆకాశవాణి అధికారులు వెల్లడించారు. దేశం మొత్తం మీద ప్రసిద్ధిగాంచిన కళాకారులతోటి ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి అంటే సంగీతం అంటే శాస్త్రీయ సంగీతానికి కళలకు పెట్టింది పేరు. ఆకాశవాణి ఉన్నదే ఈ కళలను పోషించడానికి, ఆ కళాభివృద్ధికి సహాయం చేయడం కోసం ఈ ఆకాశవాణిని ఏర్పాటు చేశారు. అది మీ అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టే మనకు మిగతా మరి కేంద్రాలు ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ కేంద్రాలు ఉన్నప్పుడు కూడా వారితో కూడా మనకు ఎటువంటి పోటీ కానీ ఏ విధమైన విభేదాలు కానీ లేవు మాకు. అంటే ఎవరి ఇది అంటే మాకు సమాజ హితం, బహుజన హితాయ బహుజన సుఖాయ అనేది ఆకాశవాణి నినాదం. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం ప్రసారం చేయడం, వాటిని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈసారి మనకి రేపు 16వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రం, మన తిరుపతి మన విజయవాడ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి తుమ్మలపల్లి కళాక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచిన కళాక్షేత్రం. అందులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి మరి గౌరవ అతిథిగా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరి మెజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారు రావడానికి సమ్మతించారు. వారు